చనిపోవాలన్న టెన్షన్ ఉంది. ఇది వరకు మీకు చనిపోవాలన్న టెన్షన్ ఉండే, మీరు ఒకసారి ప్రయత్నం కూడా చేశారు. పాపల్ని చెక్ చేస్తున్నా నాకు ఒక వశీకరణ శక్తి పనిచేయడం చూస్తున్నాను. ఒక స్త్రీ విషయంలో గతంలో మీకు మీ హస్బెండ్ మధ్య కొంచెం గొడవ లాగా జరిగిందమ్మా. మీ మీద ఒక మంత్ర ప్రయోగం చేయడం నేను చూస్తున్నాను. ఆ మంత్ర ప్రయోగం చేసిన తర్వాత అప్పటి నుంచి కూడా ఈ అమాస పుణ్య టైంలో మీకు భయం అనిపిస్తుంది. ఇప్పుడు మీ ఒంట్లోంచి ఒక దురాత్మ బయటకు వచ్చేస్తుంది. కళ్ళు మూసుకోండి అమ్మా. ఒంట్లో ఉన్న దురాత్మ చూడండి, ఒక దయ్యం బయటకు వచ్చేస్తుంది. యేసు నామంలో విడిచేసి వెళ్ళిపోతున్నా. ఇప్పుడు భయము ఆందోళన మొత్తం విడిచేసి వెళ్ళిపోతుంది యేసు క్రీస్తు నామంలో. ఆమేన్. ఒకసారి లేవండి అమ్మా, నడిచి ఒకసారి చెక్ చేసుకోండి. ఒంట్లో ఉన్న ప్రతి బలహీనత, భయము, ఆందోళన మొత్తం కూడా విడిచేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎలా ఉందమ్మా? చనిపోవాలన్న టెన్షన్ ఉంది. ఇది వరకు మీకు చనిపోవాలన్న టెన్షన్ ఉండే, మీరు ఒకసారి ప్రయత్నం కూడా చేశారు. ఇప్పుడు మీ మనసు ఎలా ఉంది? ఇప్పుడు మీకు మనసు ప్రశాంతంగా ఉంది, ధైర్యం అనిపిస్తుందమ్మా, భయం పోయింది. దేవుడు మీ ఇంట్లో కార్యం చేయబోతున్నాడు. మీ హస్బెండ్ తిరిగి మీ వద్దకు రాబోతా అనుకోండి. నేను చెక్ చేస్తున్నా నాకు ఒక వశీకరణ శక్తి పనిచేయడం చూస్తున్నాను. గతంలో ఒక స్త్రీ విషయంలో గతంలో మీకు మీ హస్బెండ్ మధ్య కొంచెం గొడవ లాగా జరిగిందమ్మా. 6 నెలలు అవుతుంది గొడవ జరిగింది. 6 నెలలు ఒక స్త్రీ విషయంలో గొడవ జరిగిందమ్మా. మా భర్త బాగా టార్చర్ పెట్టి విడాకులు తీసుకోవాలని కోర్టు వాడకి అడిగాడు. అయితే ఆత్మలో చెక్ చేస్తున్నా నాకు ఒక మంత్రశక్తి పనిచేస్తుంది. ఎందుకు పనిచేస్తుందో చెక్ చేసినప్పుడు గతంలో సంథింగ్ మీ యొక్క హస్బెండ్ ఒక స్త్రీ ఏదో వశీకరణ చేయడం నేను చూస్తున్నాను. ఈ యొక్క స్త్రీ విషయంలో గొడవ జరిగింది. తర్వాత నెక్స్ట్ ఆ స్త్రీ ఏంటంటే మీకు వ్యతిరేకంగా ఒక మంత్రశక్తి రిలీజ్ చేయడం నేను చూస్తున్నాను. ఆ మంత్రశక్తి రిలీజ్ చేసిన తర్వాత అప్పటి నుంచి ఎవరికమ్మా అసలు భయం అనిపిస్తుంది, నేను చచ్చిపోతానని చెప్పేసి ఎవరికి అనిపిస్తుందమ్మా? పాయిజన్ తీసుకున్నా ఆల్రెడీ. మీరు ఆల్రెడీ పాయిజన్ తీసుకున్నారు. అవునమ్మా, పాయిజన్ తీసుకొని చచ్చిపోతాం అని చెప్పేసి మీరు పాయిజన్ తీసుకున్నారు. అయినా కానీ లాస్ట్ మూమెంట్ లో మీరు బయట పడ్డారు. అవునమ్మా, రైట్. అదే నేను చూస్తున్నాను. నెక్స్ట్ ఆపలో చెక్ చేస్తాం నాకు మీ హస్బెండ్ డైవర్స్ నాకు కావాలంటున్నాడు. నాకు అక్కర్లేదు, నువ్వు నాకు నచ్చలేదు, నువ్వు నీతో కాపురం నేను చేయను, నీ వల్ల నాకు ఏ సుఖం లేదు, నువ్వు నన్ను టార్చర్ చేస్తున్నావు అని చెప్పేసి ఏదో పోలీస్ స్టేషన్ లో కేసు ఎవరమ్మా పెట్టింది? ఎవరు పెట్టారమ్మా? మీరే పెట్టారు. అవునమ్మా, మీ అసలు మీద మీరే పెట్టారు. పెట్టిన తర్వాత ఆ స్త్రీ మీ మీద ఒక మంత్రప్రయోగం చేయడం నేను చూస్తున్నాను. ఆ మంత్రప్రయోగం చేసిన తర్వాత అప్పటి నుంచి కూడా ఈ అమాస పుణ్య టైంలో మీకు భయం అనిపిస్తుంది. ఇప్పుడు మీ ఒంట్లోంచి ఒక దురాత్మ బయటకు వచ్చేస్తుంది. కళ్ళు మూసుకోండి అమ్మా. పొట్టలోకే వాక్ని కందకాలు ఒంట్లో ఉన్న దురాత్మ చూడండి, ఒక దయ్యం బయటకు వచ్చేస్తుంది. స్థలంతా కూడా తిప్పేస్తుంది. ఒంట్లో ఉన్న ఒక దుష్ట శక్తి గొంతు వరకు మంటలు ఎగజిమ్ముతున్నాయి. గొంతు వరకు కడుపంతా పిండేస్తుంది. ఎవరు నీవు? ఈ బిడ్డ ఒంట్లో ఏం చేస్తున్నా? గతంలో చచ్చిపోయేలాగా చేస్తుంది నువ్వేనా? ఒంట్లో ఉన్న సైతానం లోటర్వా. ఈ బిడ్డ గతంలో చచ్చిపోయేలాగా ప్రేరేపించింది నువ్వేనా? నిన్నే. వాళ్ళంతా మంటలు, అగ్ని గంధకాల మంటలు పెరిగిపోతున్నాయి. చూడండి, ఆ ఒంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తి, ఈవెన్ చంపే శక్తి అది ఇప్పుడు బయటకు వచ్చేస్తుంది. గొంతు వరకు మంటలు ఎగజిమ్ముతున్నాయి. గొంతు వరకు ఫాస్ట్గా సుడిగాలి, అగ్ని గంధకాలు ఒంట్లోంచి చూడండి నోటిలో నుంచి బయటకు వచ్చేస్తుంది. యేసు నామంలో విడిచేసి వెళ్ళిపోతున్నా. ఇప్పుడు భయము, ఆందోళన మొత్తం విడిచేసి వెళ్ళిపోతుంది యేసు క్రీస్తు నామంలో. ఆమేన్. ఒకసారి లేవండి అమ్మా, లేచి ఒకసారి నడిచి చెక్ చేసుకోండి అమ్మా. నడిచి ఒకసారి చెక్ చేసుకోండి. అటు నడవండి అమ్మా, అటు నడిచి చెక్ చేసుకోండి. ఒంట్లో ఉన్న ప్రతి బలహీనత, భయము, ఆందోళన మొత్తం కూడా విడిచేసి వెళ్ళిపోతుంది యేసు క్రీస్తు నామంలో విడిచేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఒకసారి కాలు చేతులు జాడించానమ్మా. ఇప్పుడు ఎలా ఉందమ్మా? ధైర్యం అనిపిస్తుంది. అంటే మనసు ప్రశాంతంగా ఉంది. ఇదివరకు ఎలా ఉండేదమ్మా?
చనిపోవాలన్న టెన్షన్ ఉంది. ఇది వరకు మీకు చనిపోవాలని టెన్షన్ ఉండే, మీరు ఒకసారి ప్రయత్నం కూడా చేశారు. ఇప్పుడు మీ మనసు ఎలా ఉంది? ఇప్పుడు మీకు ప్రశాంతంగా మనసు ప్రశాంతంగా ఉంది, ధైర్యం అనిపిస్తుందమ్మా, భయం పోయింది. ఎస్, దేవుడు మీ ఇంట్లో కార్యం చేయబోతున్నాడు. మీ హస్బెండ్ ఎస్ తిరిగి మీ వద్దకు రాబోతా అనుకోండి.